హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అనమాట. గోధుమ పిండితో అయితే బిస్కెట్స్ అయితే చేయబోతున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే నా ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అనమాట. ఇంకా పిల్లలకైతే వరుసగా 3 days అయితే హాలిడేస్ కదా, ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఒక బౌల్ తోటి అయితే అదే కొలతతో పాలు అయితే వేసుకొని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఒక కప్పు పాలకైతే ఒక పావు కప్పు దాకా అయితే పంచదార అయితే వేసుకున్నాను. పాలు అనేది ఒక పొంగు అయితే రానివ్వాలి. ఇంకా పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా పాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా బౌల్లో అంటే పాలు అనేది చల్లారారనమాట. ఇంకా చల్లారిన పాలు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ దాకా అయితే సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సోడా ఉప్పుగా అయితే కాదు, వంట సోడా కూడా కాదనమాట. నార్మల్ సాల్ట్ ఎట్లా వేసుకుంటామో అట్లా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలాగే ఒక 4-5 కప్పుల దాకా అయితే ఒక 4-5 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేసుకొని విస్కర్తో అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నానండి. ఇవంతా చల్లారిన తర్వాత చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే ఏంటంటే మనకి బబుల్స్ అనేవి రాకుండా పాలు ఇది నూనె అనేది మంచిగా అయితే కలుస్తుంది అనమాట. ఇంకా చల్లారిన తర్వాత అయితే అదే కప్పు కొలతతో అయితే నేను ఒక 3 కప్పుల దాకా అయితే గోధుమ పిండి అనేది తీసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లాగైతే కలుపుకోవాలి. ఇంకా దీన్ని అయితే ఒక 5 ఉండలుగా అయితే మంచిగా చేసుకొని అయితే చపాతీ పిండి మనం ఎట్లా కాల్చుకునేటప్పుడు పాముతామో అట్లాగైతే పామేసుకొని ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదండి, చాక్ అయితే తీసుకొని మంచిగా అయితే ఇట్లాగైతే కట్ చేసుకుంటున్నాను. సో మనకు నచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. అలాగని చపాతీ పామినట్లు పల్చగా అయితే పామకూడదు, కొద్దిగా తిక్కుగా అయితేనే ఉండాలి. తిక్కుగా ఉంటేనే మనకి కట్ చేసేటప్పుడు అనేది మంచిగా వస్తుంది. అలాగా ఆయిల్ హీట్ చేసినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లాగైతే కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే మనకున్న ఇంట్లో కేవలం పాలు, పంచదార, గోధుమ పిండి ఉంటే చాలండి. చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట బిస్కెట్స్. నాకు కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా ట్రై చేయడము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లాగా ఈ మాత్రం మందంగా ఉంటే మనకనేది బాగా వస్తుంది షేప్ అనేది. ఇంకా అట్లాగా స్క్వేర్ టైప్ అయితే ఒకటి చేసుకున్నాను. ఇంకోటి అంటే బాటిల్ కప్ అయితే ఉంటుంది కదా, కొద్దిగా సర్కిల్ టైప్ అయితే కొద్దిగా చేద్దామని అనిపించింది. కానీ సర్కిల్ టైప్తో కన్నా స్క్వేర్ టైప్ తొందరగా ఈజీగా అయితే అయిపోయింది అనమాట. ఫాస్ట్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక ఇదనుకోండి చాలా ప్రాసెస్ అనమాట. నేను వన్కి ఇట్లా స్టార్ట్ చేస్తే నాకైతే ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మొత్తం 2:30 అయిపోయిందనమాట. 1.5 hour టైం పట్టిందనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఒక 10 అనేది అట్లా సర్కిల్ షేప్లో చేసుకున్నాను. మిగిలినవన్నీ అయితే ఇట్లా స్క్వేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. మొత్తానికి తిన్ని అయితే కట్ చేసుకున్నానండి. ఒక 1 hour టైం అయితే పట్టింది. ఇంక ఈలోపు అయితే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత అయితే నేను ఎప్పుడైనా ఇట్లాంటివి అంటే ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు ఆయిల్ అనేది అసలు ఎక్కువ యూస్ చేయను. చాలా వరకు తక్కువే యూస్ చేసుకుంటాను. అంటే మనం ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అది అంత అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తక్కువ నూనెలోనే కొద్దిగా వేసుకుంటే మనకు అనేది క్రిస్పీగా బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. ఇప్పుడైతే మీకు చూపించాను కదా, ఫైనల్గా ఇట్లాగా ఒక ప్లేటెడ్ అయితే చేశాను అనమాట. చేసేది ఏదో కొద్దిగా ఎక్కువ చేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ టైంలో ఈవినింగ్ వచ్చేటప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా పనికి వస్తాయి అని చెప్పేసి ఇట్లా చేశానండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, విరిచి అయితే చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.